మన జీవితంలో సుఖము, దుఃఖము, పుణ్యము, పాపము అని 4 రకాల విషయాలుంటాయి. సుఖం అంటే ఏంటి? వెంటనే ఫలమిస్తే అది సుఖం. వెంటనే ఎలాంటి ఫలాన్ని ఇవ్వాలి? అనుకూలమైన ఫలాన్ని, ఆనందాన్ని ఇచ్చేదాన్ని సుఖం అంటారు. తర్వాత ఆనందాన్ని ఇచ్చేదాన్ని పుణ్యం అంటారు. అదేవిధంగా వెంటనే దుఃఖాన్ని ఇచ్చేదాన్ని ఇది కష్టం అంటారు. తర్వాత దుఃఖాన్ని ఇచ్చేదాన్ని పాపం అంటారు. కనుక మనం ఏ పని చేస్తున్నా వెంటనే సుఖం ఇచ్చే విధంగా ఉండాలి, తర్వాత కూడా సుఖం ఇచ్చే విధంగా ఉండాలి. అలాంటి కర్మల్నే సత్కర్మలు అంటారు. ఇక వెంటనే దుఃఖం ఇచ్చే, తర్వాత కూడా దుఃఖం ఇచ్చే కర్మలను వదిలేసేయాలి. వాటిని దుష్టకర్మలు అంటారు. సత్కర్మల వల్ల ఆనందం కలుగుతుంది.